హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు బ్లెక్ స్పోర్ట్స్. ఫ్రెండ్స్ ప్రస్తుతం టీమిండియా అయితే ఆఫ్ఘనిస్తాన్ తోటి టీ20 సీరీస్ అయితే ఆడుతుందనమాట. సో, ఈ టీ20 సీరీస్ అయిపోయిన తర్వాత మన భారత టీమ్ అయితే వచ్చేసి ఇంగ్లాండ్ తోటి 5 మ్యాచ్‌ల సిరీస్ అయితే ఆడుతుందనమాట. సో, ఈ టెస్ట్ సీరీస్‌కి సంబంధించి టీమిండియా అయితే ఒక స్క్వాడ్‌ని అయితే రిలీజ్ అయితే చేసిందనమాట రీసెంట్‌గానే. సో, ఆ స్క్వాడ్ ఎలా ఉందనేసి మనమైతే ఒకసారి చూద్దాం. రోహిత్ శర్మ కెప్టెన్‌గా అయితే ఉంటాడు. శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వికెట్ కీపర్‌గా, కేఎస్ భరత్ అనదర్ వికెట్ కీపర్, ధ్రువ్ జురేల్ కూడా ఈ స్క్వాడ్‌లోకి అయితే కొత్తగా అయితే వచ్చాడు ఫ్రెండ్స్. ఇతనికి కూడా ఫస్ట్ క్లాస్‌లో అయితే మంచి రికార్డ్ అయితే ఉంది యాస్ ఎ వికెట్ కీపర్‌గా. సో, కాబట్టి ధ్రువ్ జురేల్‌కి కూడా ఒక అవకాశం ఇద్దామనేసి ఈ స్క్వాడ్‌లోకి అయితే ఇంక్లూడ్ చేసినట్లయితే మనకైతే తెలుస్తుంది. అండ్ అలానే రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, బుమ్రా అండ్ అలానే ఆవేష్ ఖాన్ అయితే స్క్వాడ్‌లో ఉన్నట్టయితే మనకైతే తెలుస్తుంది ఫ్రెండ్స్. సో, ఫ్రెండ్స్ ఈ స్క్వాడ్‌లో చూసుకున్నట్లయితే గనుక ఇషాన్ కిషన్ అయితే మిస్ అయినట్టయితే మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే ఇషాన్ కిషన్ అయితే మనం చూసుకున్నాం రీసెంట్‌గా జరుగుతున్నటువంటి టీ20 సీరీస్‌లో కూడా అయితే అతనైతే ఇంక్లూడ్ అయితే చేయలేదు. అండ్ ప్రెజెంట్ వచ్చేసి అతని టెస్ట్‌లో ఒకటి ఇంక్లూడ్ అయితే చేయలేదు. సో, అతని ప్లేస్‌లో ధ్రువ్ జురేల్‌ని అయితే ఇంక్లూడ్ అయితే చేశారనమాట. సో, మనకైతే తెలుస్తుంది. సో, దీన్ని బట్టి బీసీసీఐకి, ఇషాన్ కిషన్‌కి ఏదైనా ప్రాబ్లమ్ ఉందనేసి మనకైతే అర్థమవుతుందనమాట. సో, ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్యలో ఏదైనా గొడవ అయితే జరుగుంటుందని అయితే నాకైతే అనిపిస్తుంది. సో, దీనికి సంబంధించి మనమైతే స్పెషల్ వీడియో అయితే చేద్దాము. సో, ప్రస్తుతం ఈ స్క్వాడ్ అయితే మీకు ఎలా అనిపిస్తుంది అయితే చెప్పండి. సో, ఈ స్క్వాడ్ వచ్చేసి ఫస్ట్ జరగబోయేటటువంటి 2 మ్యాచ్‌ల టెస్ట్ మ్యాచ్‌లకు మాత్రమే. సో, తర్వాత జరగబోయేటువంటి 3 టెస్ట్ మ్యాచ్‌లకైతే బీసీసీఐ తర్వాత అయితే స్క్వాడ్‌ని అయితే రిలీజ్ అయితే చేస్తుందనమాట. సో, మనం ప్రస్తుతం ఈ స్క్వాడ్ తోటి ఒక మంచి ప్లేయింగ్ 11 అయితే తయారైతే చేద్దాము. సో, ఫస్ట్‌గా చూసుకున్నట్లయితే కనుక రోహిత్ శర్మ ఎలానో ఓపెనర్‌గా అయితే ఉంటాడు. అండ్ అలానే కెప్టెన్‌గా కూడా అయితే ఉంటాడనమాట. సో, అతనితో పాటు అయితే యశస్వి జైస్వాల్ అయితే ఉంటాడు. సో, ఇతనైతే సౌత్ ఆఫ్రికాలో అయితే చాలా అయితే విఫలమైతే అయ్యాడు. కాకపోతే సో, ఈ టెస్ట్ సిరీస్ అయితే యశస్వి జైస్వాల్‌కి చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ అలానే నంబర్ 3లో శుభ్మన్ గిల్ అయితే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. నంబర్ 4లో విరాట్ కోహ్లీ అయితే ఉంటాడు. నంబర్ 5లో శ్రేయస్ అయ్యర్ అయితే ఉంటాడు. నంబర్ 6లో కేఎల్ రాహుల్ వికెట్ కీపర్‌గా అయితే సౌత్ ఆఫ్రికాలో అయితే వికెట్ కీపింగ్ అయితే చేశాడనమాట. సో, ఇప్పుడు కూడా అతనే వికెట్ కీపర్‌గా ఉండేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ అలానే నంబర్ 7లో రవీంద్ర జడేజా, నంబర్ 8లో రవిచంద్రన్ అశ్విన్, నంబర్ 9లో మహమ్మద్ సిరాజ్, నంబర్ 10లో జస్ప్రీత్ బుమ్రా అండ్ అలానే నంబర్ 11లో వచ్చేసి ముఖేష్ కుమార్ అయితే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకవేళ ఆ పిచ్ కనుక స్పిన్‌కి అనుకూలిస్తే కనుక కుల్దీప్ యాదవ్ అయితే ముఖేష్ కుమార్ బదులైతే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. లేదు పేస్ బౌలింగ్‌కి అనుకూలించే పని అయితే ముఖేష్ కుమార్ అయితే ఈ ప్లేయింగ్ 11లో కొనసాగేటువంటి విషయాలు ఉన్నాయి. సో, ఫ్రెండ్స్ ఇదే అనమాట ఇవాల్టి వీడియో. మీకైతే నచ్చిందనుకుంటా. నచ్చితే కనుక ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మనమైతే 500 సబ్స్క్రైబర్స్‌ని వీలైనంత తొందరగా రీచ్ అవ్వాలని అయితే ఆశిద్దాం.